ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఐ హోప్ దిస్ ఇయర్ విల్ బ్రింగ్స్ యూ హ్యాపీనెస్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, అందరూ ముందు న్యూ ఇయర్ ఎలా చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాదేం లేదు, ఆఫీస్కి వెళ్ళిపోయాను. అండ్ మాకు పీజీలో జిలేబీ పెట్టారు, అదే స్పెషల్. అండ్ ఫొటోస్ తీసుకున్నాం, విషెస్ చెప్పుకున్నాం, అంతే, ఇంకేం లేదు. అండ్ ఈరోజు వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా అంటే, మోస్ట్లీ న్యూ ఇయర్ అంటే మనకు గుర్తుకొచ్చేది రిజల్యూషన్స్. కొత్తగా ఏదో మొదలు పెట్టాలి, ఏదో కంటిన్యూ చేయాలి అనుకుంటాం కదా. అలాగే ఈ ఇయర్ రిజల్యూషన్ ఏంటో చెప్పండి. మోస్ట్లీ మీరు ఈ ఛానల్, ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మన అందరం ఒకటే, జాబ్ తెచ్చుకోవడమే కదా గోల్. సో అదే అనుకుంటున్నా, ఈ ఇయర్లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నా. సో నాది కూడా మ్యాథ్స్ జాబ్ వచ్చింది, బట్ అయినా జాబ్ నిలబెట్టుకోవాలి. యాక్సెంచర్లో జాబ్ వచ్చిన తర్వాత కూడా మనకి 60% యావరేజ్ ఇది ఉండాలి కదా. ఎంసీక్యూస్లో, స్ట్రీమ్ ట్రైనింగ్స్లో అండ్ దెన్ ప్రైమర్స్లో మొత్తం కలిపి మనకి 60% రావాలి. హ్యాండ్స్ ఆన్, వైవా మొత్తం ఇలా మనకి 5 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ 5 ఎగ్జామ్స్లో మనకి 60%, 100 మార్క్స్కి 60 మార్క్స్ రావాలి. సో అదనమాట నా గోల్, నెక్స్ట్ గోల్. ఆ 60% తెచ్చుకోవాలి నా రిజల్యూషన్. అండ్ కమ్యూనికేషన్ తెలుగులో మాట్లాడినట్టు ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. అండ్ ప్రాజెక్ట్ హైదరాబాద్ది తెచ్చుకోవాలి, అది నా గోల్ ప్రస్తుతానికైతే. సో దీని మీద కలిసి వర్క్ చేద్దాం. మీరు అనుకొని వదిలేయడం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఎలా అనేది చెప్తాను. సో ప్రతిసారి మీరు రిజల్యూషన్ తీసుకుంటారు ఎవ్రీ ఇయర్, ఇదేం ఫస్ట్ ఇయర్ కాదు, అది కామన్. తీసుకుంటాం బట్ పాటించము. బట్ ఇది లైఫ్ డెసిషన్, సో పాటించండి. జాబ్ అనేది మనకి ఫస్ట్ స్టెప్ అని చెప్పాలి కెరియర్కి. సో లైట్ తీసుకోకండి. ఏదైనా ప్రిపేర్ అయ్యేది 100%, మీ 100% ఇవ్వండి. నాకు తెలిసి వెంటనే ఆపేయలేరు. ఫోన్ చూడడం కొంచెం తగ్గించండి, చాలా అవసరం లేదు, కొంచెం తగ్గించండి. మోస్ట్లీ ఒక్కసారి స్టార్ట్ చేశారంటే మినిమం హాఫ్ అన్ అవర్, ఇంకా మ్యాక్సిమం ఎన్ని అవర్సో మీకే తెలియదు, అలా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. సో అది తగ్గించండి. ఆ టైం తీసుకొచ్చి నేర్చుకోవడానికి పెట్టండి. ఖచ్చితంగా మనకి ఇంట్రెస్ట్ రాదు, నిద్ర వస్తుంది, పడుకొని లేచాక చదువుకోవచ్చు, ఇంకా ఫ్రెష్గా చదువుకోవచ్చు. సో పర్లేదు, నిద్రపోవడం బెస్ట్ ఫోన్ చూడడం కంటే. సో స్టార్ట్ చేయండి. అంతేకాని మనం కాసేపు చూసుకున్నాక చదువుకుందాము, ప్రాక్టీస్ చేద్దాము, అప్లై చేద్దాము అనుకుంటే అవ్వదు. సో అందుకే ప్లీజ్ ఈ ఇయర్, ఈ 1 మంత్ మినిమం, ఈ జనవరి మంత్ మనం 21 days ఏదన్నా చేస్తే డైలీ, అది మనకు అలవాటు అయిపోద్ది అంటారు కదా. మనం 21 days ఛాలెంజ్ తీసుకుందాం. నేను మీతో పాటు ఉంటాను డైలీ. నేను 4కి లేద్దాం అనుకుంటున్నాను. సరే మీ ఇష్టం, మీరు 5కి లేయాలన్నా లేయండి, బట్ మినిమం 5కి లేయండి. ముందు మనము ఏదో చేయాలి అనే కొత్త ఆశతో ఈ న్యూ ఇయర్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రెజల్యూషన్ ఆల్రెడీ తీసేసుకున్నాం జాబ్ తెచ్చుకోవాలని. సో దానికోసం మనం త్వరగా లేద్దాం. త్వరగా లేస్తేనే పనులు అవుతాయి. సో త్వరగా లేచి కొంచెం ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అవుదాం. సో ముందు మీరు త్వరగా లేయాలంటే త్వరగా పడుకోవాలి. 5 అంటే వామ్మో, 4 అంటే వామ్మో అనుకోవద్దు. మనం ఎందుకు లేకపోతున్నాం, 11-12 దాకా ఫోన్ చూసుకుంటూ ఉన్నాం. సో అది స్టాప్ చేద్దాం. ఆఫ్టర్ 9 or 10 తర్వాత ఫోన్ చూడకూడదు. మీకు ఫోన్ నాకు తెలిసి ఫస్ట్ 2-3 days ఖచ్చితంగా మీరు అసలు ఆపలేరు. అయినా ట్రై చేయండి, వర్క్ అవుతుందేమో, ట్రై చేయండి. బట్ నేను చేయలేను, నేను కూడా నీతో పాటే స్టార్ట్ చేస్తున్నాను. సో చూద్దాం చేస్తామో చేయలేదా. 21 days ఛాలెంజ్ పెట్టుకుందాం. అండ్ ఖచ్చితంగా 10కి ఫోన్ ఆపేసి పక్కన పెట్టేయాలి, పడుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ 2-3 days మీకు కష్టంగానే ఉంటుంది, అయినా సరే ట్రై చేయండి, పడుకోండి. అండ్ మార్నింగ్ లేవాలి అనుకోవడం కాదు, లేచి కూర్చోవాలి. 5కి ఎలాగైతే లేచి కూర్చొని ఉండాలి. అండ్ ఫస్ట్ మీరేం చేస్తారంటే, మీరు ఇప్పుడు జాబ్ సెర్చ్లో ఉన్నారు కాబట్టి అప్లై చేయండి. ఫస్ట్ ఒక టూ జాబ్ అప్లికేషన్స్ వెతకండి, అప్లై చేయండి. ఫ్రంట్ లైన్ మీడియాలో పెడితే ఆ జాబ్కి మీకు ఎలిజిబుల్ ఉంటే ఫ్రంట్ లైన్ మీడియాలో ఈజీగా దొరికేస్తుంది, అప్లై చేయండి. ఒకవేళ ఫ్రంట్ లైన్ మీడియాలో దొరికిపోయినా లింక్డ్ఇన్లో అప్లై చేయండి. ఒకవేళ మీరు అవైలబుల్గా వాకిన్స్కి వెళ్ళగలిగితే, హైదరాబాద్లో అలా ఉన్న వాళ్ళు వాకిన్స్కి నౌకరీలో అప్లై చేయొచ్చు. అండ్ కెరియర్స్ నుంచి అప్లై చేయొచ్చు, ఎంఎన్సీస్కి ఓపెన్ రోల్స్ ఉంటాయి. సో డైలీ మినిమం 1 జాబ్ అప్లికేషన్ ఫిల్ చేయండి. అప్లై చేశాక ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టండి. సో చాలామంది
కొంతమంది ఫిక్స్ అయ్యి ఉంటారు ఏది నేర్చుకోవాలి అనేది, అందులో కొంతమంది మధ్యలో ఉంటారు. సో, అదే కంటిన్యూ అయింది. కొంతమంది అక్క ఏది నేర్చుకోవాలి అని అడుగుతున్నారు. మనకి ఒకరు చెప్తే అది ఇంట్రెస్ట్ రాదు. మనకి ఏది కన్వీనియంట్‌గా ఉందో దాన్ని గో త్రూ పోవాలి. ఇప్పుడు పైథాన్ ఆర్ జావా అనే కన్‌ఫ్యూజన్‌లో మీరుంటే, మీరిప్పుడు ఒకవేళ ఫైనల్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్‌లో ఉంటే యూ కెన్ గో త్రూ జావా. బట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటే మాత్రం పైథాన్ తీసుకోండి. ఈజీగా నేర్చుకోవచ్చు. తక్కువ టైంలో నేర్చుకోవాలి కాబట్టి, మనకి ఉన్న టైంని బట్టి మనం ఏ కోర్స్ తీసుకుంటే అది బెటర్. అండ్ ట్రెండింగ్‌లో ఉన్నది తీసుకోండి. ఒకవేళ మీకు ఇంకా బాగా ఎక్కువ టైం ఉందనుకోండి, మంచిగా ఏఐ, ఎంఎల్ ఇప్పుడు క్లౌడ్ ట్రెండింగ్‌లో ఉంది. సో, మీకు నచ్చింది తీసుకొని నేర్చుకోండి. అంతేకాని మనం ఒకరు చెప్పిన దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి మళ్ళీ ప్రతిదీ స్టార్టింగ్ నుంచి అంటే కష్టం. మీకు ఆల్రెడీ మినిమమ్ నాలెడ్జ్ అన్న ఉండుంటది. ఒకవేళ మీరు నాన్ ఐటీ సైడ్, ఐటీ సైడ్ రావాలనుకుంటే మీకు పైథాన్ ఈజీ. సో, దాని ద్వారా వెళ్ళండి. మనకి రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికి స్కిల్ కావాలి. ముందైతే మినిమమ్ బేసిక్స్ ఉంటాయి కదా! అవి ట్రై చేయండి. కొన్ని మ్యాక్సిమం చాలా వాటికి వెర్బల్ ఇంగ్లీషు, ఆప్టిట్యూడ్, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ ఇలాంటివి ఉంటాయి కదా! అవి కూడా ముందు మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే అవి కూడా రావాలి. అండ్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మనకి ఏది రాపోయినా కమ్యూనికేషన్ ఉంటే ఏదో ఒకటి చెప్పి కూడా మేనేజ్ చేయొచ్చు. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్‌ని కేర్‌లెస్ మాత్రం అస్సలు చేయొద్దు. మీరేం చేస్తారంటే కమ్యూనికేషన్ విషయంలో అస్సలు కేర్‌లెస్ చేయొద్దు. డైలీ దానికి కనీసం మీరు ఇంగ్లీష్‌లో 1 అవర్ మాట్లాడండి. మనకి చదవడం వచ్చు, రాయడం వచ్చు. మాట్లాడేసరికి మనకి భయమొస్తుంది. We can write, we can read, but when we are trying to speak, we got fear. సో, ముందు ఆ భయాన్ని పోగొట్టాలి మనం. ఆ భయాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? డైలీ మాట్లాడాలి. మీరు చెప్తారు, "అక్క మాకు ఎవరు లేరు మాట్లాడేవాళ్ళు" అని. అది నాకు తెలుసు. నేను అక్కడి నుంచి వచ్చాను గదా! నేను చెప్పాను గదా! హలో టాక్ ఉందని. దాన్ని యూజ్ చేసుకోండి. చాలా ఆన్‌లైన్ యాప్స్ ఉన్నాయి. సీవీ ఉంది. దాంట్లో ఒక అరగంట ఫ్రీ వస్తది. దాన్ని యూజ్ చేసుకోండి. సీవీలో ఏఐ టీచర్‌తో మాట్లాడొచ్చు. హలో టాక్‌లో డైరెక్ట్ వాయిస్ రూమ్స్ ఉంటాయి. దాంట్లోకెళ్ళి మాట్లాడొచ్చు. చెప్పాను కదా! మీరు వేస్ వెతుక్కోండి. కారణాలు వెతుక్కోవద్దు నేర్చుకోకుండా ఉండడానికి. రీజన్స్ చెప్పొద్దు. మన కోసమే, మనం ఎవరి కోసమో చేయట్లేదు ఇదంతా. మనం జాబ్ తెచ్చుకోవడానికి. సో, మనము ఇంకా వేస్ వెతకాలి ఏమున్నవి అని. ఉన్న వాటిని క్లోజ్ చేసుకొని లేవు అని చెప్పుకుంటా ఉంటే అవ్వదు. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయింది. జాబ్ సెర్చ్‌లో ఉన్నామంటే చాలా తెలుసుకోవాలి. చాలా నేర్చుకోవాలి. అవి ఇంప్లిమెంట్ చేస్తేనే మనకిప్పుడు జాబ్ వస్తుంది. ఏదో మనం అనుకుంటాం గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు సర్టిఫికేట్ వస్తే జాబ్ ఎలాగైనా కొట్టొచ్చులే, ఈజీనేలే అనుకుంటున్నాం. అదైతే అస్సలు కాదు. మీకు గ్రాడ్యుయేషన్ అయ్యాక అర్థమవుతుంది. చాలామంది జాబ్స్ వచ్చాక కూడా వదిలేస్తున్నారు. ఇది దూరం వచ్చింది, వేరే ఇది తక్కువ సాలరీ అని కూడా వదిలేస్తున్నారు. నాకు చాలామంది మా ఫ్రెండ్స్‌లోనే అలా వదిలేశారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అది ఎంత తప్పో. సో, బీ కేర్‌ఫుల్. సో, ఇక నుంచి గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ లేవాలి. డైలీ ఒకటైనా అప్లై చేయండి. ఈ 21 డేస్ మనం ఛాలెంజ్ పెట్టుకుందాం. నేను డైలీ మార్నింగ్ 4కి షార్ట్ పెడతాను. లేచాక వచ్చి నాకు కామెంట్ పెట్టాలి. అక్క నేను లేచాను, స్టార్ట్ చేస్తున్నాను ప్రిపరేషన్ అని. నేను కూడా చెప్తాను. నేను లేచాను, స్టార్ట్ చేస్తున్నాను నా ప్రిపరేషన్. స్ట్రీమ్ ట్రైనింగ్ కదా! నేను దాని గురించి, మీరు జాబ్ గురించి. సో, ఈ 21 డేస్ గట్టిగా ప్రయత్నిద్దాం. అండ్ 21 డేస్ ఆపొద్దు. కంటిన్యూ చేద్దాం. బట్ మనకి అలవాటు అవ్వడానికి. చూద్దాం ఎంతమంది డైలీ కంటిన్యూ చేస్తారో. డైలీ ఈ 21 డేస్ డైలీ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఏం చేద్దాం? ఏం గిఫ్ట్ ఇద్దాం? సస్పెన్స్. తర్వాత చెప్తాను. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటది. సో, మన ప్రైమర్స్ ఈజీ అంటారు. ప్రైమర్సే మాకు ఇంత కష్టం అనిపించింది. సో, నేను మీకు చెప్తున్నాను కానీ నేనే ప్రైమర్ సరిగ్గా రాయలేదు. సో, అందుకు నేను కూడా చాలా గట్టిగా ప్రయత్నిద్దామని 4కి లేద్దామని పెట్టుకున్నాను. మీరు జాబ్ తెచ్చుకోవడం ఇంకా పెద్ద విషయం కాబట్టి మీరు కూడా నాతో పాటు లేయండి. నేను ఖచ్చితంగా ఈ 21 డేస్ డైలీ వీడియో పెడతాను. దానికి మీరు కామెంట్ చేయాలి. నేను కూడా లేచానక్క, నేను కూడా ప్రిపేర్ అవుతున్నానని. అండ్ ఈ వీడియో అండ్ నెక్స్ట్ ఈ 21 డేస్ తర్వాత ఎవరైతే డైలీ కామెంట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళకి ఒక సర్ప్రైజ్. నేను ఎంతమందిని సెలెక్ట్ చేద్దాం? 5 మెంబర్స్. ఓకే. 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేద్దాం.
సో ఇక నుంచి లాంగ్ వీడియో వీక్లీ వన్స్ పెడతాను. చెప్పినట్టు షార్ట్స్ అయితే 21 డేస్ ఖచ్చితంగా మనం కంటిన్యూ చేద్దాం. నేను చెప్పేది ఏంటంటే లాంగ్ వీడియోస్ మీకు లాంగ్ వీడియోస్ వీక్లీ వన్స్ పెడతాను. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి సో కొంచెం కష్టం అన్నమాట. వెంటనే డైలీ పెట్టడం, రోజు పెట్టడం కుదరదు. వీక్లీ వన్స్ ఆర్ ఒక 2 వీడియోలు కానీ, ఒక వీడియో కానీ అలా పెడతాను. సాటర్డే, సండే వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి సో నాకు కూడా టైం కావాలి. అండ్ దెన్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ వచ్చాక డైలీ పెట్టుకుందాం, డైలీ చూసుకుందాం. అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా వస్తాయి, ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా. సో మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ జాబ్ తెచ్చుకోండి, నేను జాబ్ని పర్మనెంట్ చేసుకుంటా. సో ఇది మనమాట గోల్. అండ్ నాకు ఒక డౌట్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా? మీరు లైక్ చేయట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా, హెల్ప్ అవుతున్నాయా లేదా? మీరు లైక్ చేస్తేనే కదా మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అయ్యేది. ఈ ఛానల్ మనం ఎందుకు క్రియేట్ చేసింది, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను జాబ్ సెర్చింగ్లో ఉన్నప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యానో. నాకు సజెషన్స్ దొరకక, చెప్పేవాళ్ళు లేక, నాకు కరెక్ట్ వేలో మనకు అడగడం రాక, మోస్ట్లీ ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి, తెలుగులో మనకి కరెక్ట్గా ఎవరు దొరకలేదని మన వాళ్ళకి యూజ్ అవుతుందని క్రియేట్ చేశాను. మీరు ఏదో లైక్ చేస్తే మనీ వస్తాయని అనుకోకండి. మనీ అయితే రావు. 10 రావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. అండ్ దెన్ ఆఫ్టర్ మానిటైజేషన్ అయ్యాక అదేదో గూగుల్ పిన్ ఇవన్నీ రావాలి. అవన్నీ రావాలంటే చాలా టైం పట్టుద్ది. తర్వాత $100 అవ్వాలంట. చాలా తతంగం ఉంది. మనకి లైక్స్కి మనీ అయితే మీకు కూడా కట్ అవ్వవు. సబ్స్క్రైబర్స్ 300 అయ్యారు ఇప్పుడు మనకి. చాలా థ్యాంక్ యూ ఫర్ 300 సబ్స్క్రైబర్స్ నన్ను నమ్ముతున్నారంటే. నచ్చుతుందని అనుకుంటున్నాను. బట్ వీడియోస్కి లైక్స్ చూస్తే అసలు ఏం రావట్లేదు. కామెంట్స్ అయితే బాగానే వస్తున్నాయి, డౌట్స్ అడుగుతున్నారు, నేను రిప్లై కూడా ఇస్తున్నాను. కనీసం కామెంట్ పెట్టిన వాళ్ళన్నా లైక్ పెట్టండి. జస్ట్ ఒక్క థంబ్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. నాకు ఇంతమంది లైక్ చేస్తున్నారు, ఇంతమందికి నచ్చుతున్నాయి, నేను లేట్ చేస్తే ఇంకా వాళ్ళకి ఇబ్బంది అయిద్దేమో, వాళ్ళు అడగగానే వీడియో చేయాలి అని నాకు కూడా పుష్ ఉంటుంది. నేను ఇంత బిజీ స్కెడ్యూల్లో నాది కూడా పక్కన పెట్టి దీనికి టైం కేటాయిస్తున్నానంటే మీరు నాకు ఒక చిన్న లైక్ ఇవ్వడానికి ఏం ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను. సో లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి. న్యూ ఇయర్ విషెస్ అయితే అందరికీ 12K షేర్ చేస్తున్నారు కదా. ఇలాంటి వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సర్చ్లో ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. వాళ్ళకు కూడా కొంచెమన్నా హెల్ప్ అయితే వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు, మీరు షేర్ చేశారు కాబట్టి. సో మనము కొంతమందికి హెల్ప్ అయితే మనకు కూడా మంచి జరుగుతుంది. మనం కొంతమందికి మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుద్ది అనుకోండి. మనం లైక్ షేర్ చేయకుండా జాబ్ లింక్స్ దొరికినప్పుడు పక్కన వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకి దొరికినప్పుడు మీకు కూడా షేర్ చేస్తారు. షేరింగ్ ఈజ్ కేరింగా. ఇన్స్టాలో రీల్స్ మాత్రం బాగానే ట్యాగ్ చేస్తారు కదా, అలాగే వీడియోస్ షేర్ చేస్తుండండి. అండ్ జాబ్ లింక్స్ కూడా షేర్ చేసుకుంటుండండి బెస్టీస్తో. మీరు ఇంకా కంబైన్ స్టడీస్ చేస్తే చాలా బాగా యూజ్ చేస్తాయి. దగ్గరున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలా కూడా చేయండి. వాడికి వచ్చేస్తాయి నాకు రావు అలా అనుకోవద్దు. సో గుర్తుపెట్టుకోండి, ఏదో సూత్రాలు చెప్తున్నాను పాటించను అనుకోకండి. ఏదో నాకు తెలిసిన కొన్ని చెప్తున్నాను అంతే. అండ్ సో గుర్తుంది కదా, రేపటి నుంచి త్వరగా లేయండి. అండ్ 4కి నా టార్గెట్, 4కి డైలీ వీడియో వస్తుంది. సో 2కి మీరు ఈ వీడియో చూస్తారు కదా, 3 నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ 2 డేస్ వేస్ట్ అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. 3 నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి 3 నుంచి 25 దాకా గుర్తుంది కదా. 21 డేస్ టార్గెట్, 4కి లేవాలి, జాబ్ అప్లై చేయాలి, అండ్ దెన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And bye bye.